పాషం యాదగిరికి పవన్ కళ్యాణ్కి ఎక్కడ వ్యత్యాసం, ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద నిప్పులు చెల్లరేవాల్సి వచ్చింది? ఈ రోజు మీ కొట్లాట జర్నలిస్టుల పైన కూడా వచ్చింది. మా సీనియర్ జర్నలిస్టు అని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తే బాగుండదు అని చెప్పేసి యువ జర్నలిస్టులు మొత్తం మీద జనసేన పార్టీని ఎదిరించే పరిస్థితికి తీసుకొచ్చారు. దీని వెనక ఏం జరుగుతుంది, ఏంది? నాకు పవన్ కళ్యాణ్కి ఏం సమస్య లేదు. బెడిసి వాడు కూడా నాకు తెలియదు. సినిమా వాడు కదా, నేను ఎందుకు పట్టించుకుంటా? తెలంగాణలో ఎక్కించుకుంటూ సినిమాలు తీసిన లేదా పవన్ కళ్యాణ్ నీకు ఏ సంబంధం? నాకేం సంబంధం? ఎప్పుడు లేదు. వాడికి మాకు తెలుసా అండి? ఏం తెలుసు? అది తెలుసు. గద్దరికి వచ్చినప్పుడు వాడు పిలిచి గద్దరికి ఫోన్ చేసి నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకునేవాడు. నేను కమ్యూనిస్టు, మా ఇంటి నిండా చెగువరా బొమ్మలు ఉన్నాయి అని రమ్మంటే గద్దరు పోయిండు. నేను సంబంధం లేదు, నమ్మిపోయిండు. ఆడికి పోయినాక కొద్ది రోజులకు గద్దరు మోసపోయిండు, తెలిసిపోయింది. ఇప్పుడు చెగువరా బొమ్మలు ఎక్కడ చూసినా షర్ట్లు, టీ షర్ట్లు అన్నిటి మీద చెగువరా బొమ్మలు, ఇంటి నిండా చెగువరా బొమ్మలు. నేను కమ్యూనిస్ట్ అన్నా, ఫైడల్ కాస్టర్ బొమ్మలు ఉంటాయి నా ఇంట్లో, చెగువరా బొమ్మలు ఉంటాయి, పెద్ద కమ్యూనిస్ట్ కదా అని చెప్పిండు అంతే. అప్పుడు కూడా నేను నమ్మలేదు, సినిమాని నమ్మను. ఎందుకంటే నేను ఒక్క సినిమా చూడలేదు అంది. నేను ఆంధ్ర సినిమాలే చూడను. ఎందుకంటే సినిమాలో ఏముంటుంది, ఎందుకు బాయ్కాట్ చేస్తామో చెప్పాలి మేము. పవన్ కళ్యాణ్ కాదు, అందరిని బాయ్కాట్ చేస్తాం. వాడు ఉత్తరాంధ్రని ఎక్కిరిస్తాడు, ఓలమ్మోసు నా సొమ్ములు పోయినాయండి అంటారు అని వాడిని ఎక్కిరిస్తాడు. ఏం భాష రాదు అని. ఇంత బలంగా ఉన్నావు పామంతరా అదేటి అని అంటే, బలం ఏంట్రా అంటే లావుకు పామంతరం సంబంధం ఏంట్రా బుద్ధిలింద్రావిడికి అని ఉత్తరాంధ్రని ఎక్కిరిస్తాడు. మెట్లతో కొట్టండి వాడిని అంటాడు రాయలసీమలో. మెట్లు ఏమిట్రా, గుడి మెట్లు తీసుకొని కొడతామా, బంగ్లా మెట్లు తీసుకొని కొడతామా, ఈ భవంతి మెట్లు తీసుకొస్తావురా? మెట్లు అంటే చెప్పులేటి, బుద్ధి లేదు వీడికి, మెట్లు అంటాడు ఏంటి వీడు అని రాయలసీమను ఎక్కిరిస్తాడు. మమ్మల్ని తెలంగాణని నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా అప్పని దాదాగిరి అంటాడు. అంటే రౌడీ అన్నాడు. తెలంగాణోడు భువనగిరోడు, యాదగిరి అనే పేరున్నాడు, రౌడీ అని చూపిస్తాడు. వాళ్ళు ఆంధ్రోడు ఎవడు రౌడీ ఉంటాడు, బుద్ధిమంతుడు ఉంటారు. వాళ్ళు తెలంగాణోడు రౌడీ ఉంటాడు. సినిమాలో అట్లే ఉంటుంది. గొల్లోళ్ళు, రెడ్లు విలన్లు వాళ్ళ సినిమాల్లో, కోమటోళ్ళు, బాపనోళ్ళు జోకర్లు. ఎస్సీలు ఈ చదువులు మాకొద్దన్న సినిమా వేదిల సత్యనారాయణ తోడు తీసిండు. ఆ ఈ చదువులు మాకొద్దన్న సినిమాలో దళితులైతే మనుషులే కాదు పశువుల కంటే హీనం అట్లా చూపిస్తాడు. కులాలకు వ్యతిరేకంగా చూపిస్తాడు. 2.5 కులాలు, 1.5 కులమే కదా, 2.5 జిల్లాలో 1.5 కులం. వాళ్ళే తెలుగు, వాళ్ళే సంస్కారవంతులు, వాళ్ళే విద్యావంతులు. తక్కిన వాళ్ళు మనుషులు కాదు. ఉత్తరాంధ్రుడు కాదు, రాయలసీమోడు కాదు, తెలంగాణోడు కాదు, రెడ్డి కాదు, గొల్ల కాదు, ఎవడు కాదు. అంత దారుణంగా సంకుచితంగా ఉంటుంది. వాడి సినిమాలు నేను చూడాలి, ఎప్పుడు చూడను. సినిమా వాడు పాత దేశభక్తి సినిమాలు చూసిండొచ్చు కానీ సినిమా వాడు తూచి అంట. మా ఇంటికి సినిమా వాడు వచ్చిందనుకో, వాడు వెళ్ళిపోయినాక మీరు ఆస్తికుడు అయితే పసుపు నీళ్ళు చల్లుకోవాలి, నాస్తికుడు అయితే యాసిడ్ కడుక్కోవాలి. అంత దుర్మార్గులు వాళ్ళకి మేమే చూస్తాం. వాళ్ళకి ఎప్పుడైనా మేము వ్యతిరేకం. పవన్ కళ్యాణ్కి ఏ విషయంలో హెల్ప్ చేయలేని అంటారు మీరు? మాకేం సంబంధం? వాడు చెప్తాను ఎప్పుడు చేసారు అనేది కూడా. సో పరిటాల రవి కేసులో మధ్యవర్తిగా ఉండి గద్దర్ అంటే ఈనండి, గద్దర్ పాషం యాదగిరి పరిటాల రవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ను తప్పించిర్రు అనే వార్తలు ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పాలి? ఆధారాలు చూపించాలి. ఎవడో చెప్తే కాదు, తప్పది. నాకు సంబంధమే లేదు. గద్దర్ అన్న అయితే లేడు, మీరైతే ఉన్నారు సాక్షి. వినండి, గద్దర్ అన్న పరిటాల రవికి సపోర్ట్. ఎందుకు సపోర్ట్ అంటే వినాలే, చెప్పాలి. గద్దర్ పోయి పరిటాల రవి ఏరియాలో రాజశేఖర్, పరిటాల శ్రీరాములయ్య నక్సలైట్ పార్టీ, పరిటాల శ్రీరాములు నక్సలైట్ పార్టీ, పరిటాల రవులు కూడా అదే పార్టీ మొట్టమొదటి. తర్వాత తెలుగుదేశం పోయి వచ్చిన గద్దర్ దాక్కున్నది ఆ ఏరియాలో రహస్యంగా గడిపిండు. కాబట్టి వాళ్ళు శ్రీరాములయ్య కోసమే సినిమా తీసింది. కోరటం కన్నా తీసింది అది పరిటాల శ్రీరాములయ్య మీద. దానికి పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు. గొడవ పవన్ కళ్యాణ్ మధ్యలో పరిటాల రవి మధ్యలో గొడవ అయితే సంబంధమే లేదు. గద్దరే కాపాడిండు చెప్పినోడు ఎవడో, ఆ గద్దర్ని కాపాడిండొచ్చు కానీ పరిటాల శ్రీరాములయ్యకు ఉండొచ్చు. ఈ పవన్ కళ్యాణ్ బ్రోకర్ గారికి నాకు సంబంధం ఉందంటే అన్నోని చెప్తా కొట్టాలి. చూపించమన్నాడు ఎవడో, వాని బ్రోకర్ అయి ఉంటాడు. ఇప్పుడు నేను ఎవడో మాట్లాడింది కదా బ్రోకరు. అట్లా అడుగులతో బ్రోకర్లు దొంగలకు సదురు మోసే లంగలు మాట్లాడుతారు. ఏ సంబంధం లేదు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కూడా తెలియదు, నేను చూడనే లేదు. శ్రీరాములయ్యని చూసినాం, రవిని చూసినాం, పరిటాల రవిని చూసినాం. ఇక్కడ బాంబులు పెట్టినప్పుడు చిన్న శ్రీశైలం కూడా ఉండే, పెట్టినప్పుడు తప్పించుకున్నాడు. అప్పుడు గద్దరు నేను పోయినాం చూస్తాను, అది వేరే విషయం. ఎందుకంటే నాకు వాళ్ళకు రెవల్యూషనరీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గద్దరు పోయిండు. అంతేగాని మాకు ఇంత సంబంధమే లేదు. పరిటాల రవి కూడా గద్దరు వ్యతిరేకమే. తర్వాత తెలుగుదేశంలో పోయినాక వ్యతిరేకమైండు. పవన్ కళ్యాణ్ పేరైతే చెప్పనే చెప్పడు ఆయన, ఎప్పుడు చెప్పలే వాని పేరు. మరి ఇప్పుడు ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ పైన మీరు ఇంత విమర్శలు చేశారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి అనడం వల్లనే ఈ రగడ అంతా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా జనసేనకు సంబంధించిన యువ నాయకుడు వాడో బ్రోకర్ గాడు ఎవడు, వాడు చెప్పింది కాదు. వాడు నాగేశ్వర్ మీద దాడి చేస్తే జరిగింది అని చెప్పాలి. అవలగానికి ఎవడో తెలంగాణలో అయితే తన్నాలు పట్టుకొని నాగేశ్వరరావు విశ్లేషణ మాత్రమే చేసిండు.
సద్విమర్శనే చేసిండు ఆయన. ఉమ్, విమర్శ చేయలేదు, బూతులు తిట్టలేదు, దూషణ లేదు. ఉమ్, ఆయన ఎప్పుడు చేయడు, ఆ మాటనే రాదు. ఉమ్, చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. ఉమ్, విశ్లేషణ మాత్రమే చేసిండు. ఉమ్, చేస్తే ఆయన తిట్టింది వాళ్ళు కదా. ఉమ్, తిడితే నాగేశ్వరరావు అంటే పెద్ద మనిషిని తిడతావరా అని మనం మీటింగ్ పెట్టినాం. ఉమ్, వాడిని ఏం తిట్టలే మనం. ఉమ్, నాగేశ్వరరావుని తిట్టే హక్కు మీకు లేదు. ఉమ్, నువ్వు ఆయన ఎక్కడ నువ్వెక్కడా. ఉమ్. ఆయన గలివర్ యాత్రలో గలివరు ఉమ్. ఓ మనిషి ఉంటాడు, చిన్న చిటికెనేలంత మనుషులను ఉమ్, అంగుష్ట మాత్రం అంగుళం అంతా ఉమ్, వాడిని జేబులు వేసుకుంటాడు ఉమ్, గలివర్. ఉమ్, ఈ గలివర్ జేబులు వేసుకునే మనుషులు ఉంటారు, ఉమ్. ప్రాబ్లింగ్ నాకు ఆకాశమెత్తు మనుషులు. ఉమ్, నువ్వు లిలీ పుట్టియన్ రా ఉమ్, అంటే గలివర్ జేబులోకి పోతావు నువ్వు. ఉమ్, వాళ్ళు బ్రాబ్లింగ్ నాక్స్ ఉమ్, అంటే ఆయన జేబులోకి గలివర్ కూడా పోతాడు. ఉమ్, కాబట్టి ఆయన నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే నువ్వు లిలీ పుట్టియన్ రా అని చెప్పినావు. ఉమ్, ఆయన ఆకాశమెత్తు మనిషి, ఉమ్, నువ్వు అంగుష్ట మాత్రుడివి, ఉమ్, గలివర్ కూడా కాదు ఉమ్, అని మనం చెప్పినాం. ఉమ్, చెప్పినందుకు వాడు రెచ్చిపోయి మళ్ళీ మీటింగ్లు పెట్టాడు. ఉమ్, వాడు నాగేశ్వరరావు అన్నందుకే మేము పోయినాం, ఉమ్, లేకపోతే కాదు. నాకు వానికి సమస్య లేదు. ఉమ్, నాగేశ్వరరావు పంచాయతీ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణే కదా. ఉమ్, పవన్ కళ్యాణ్ తొత్తులు వచ్చారు కదా. ఉమ్, వచ్చినప్పుడు మేము నాగేశ్వరరావుకి అనుకూలంగా పోయినాం. ఉమ్, పోతే వాడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఉమ్, మేమే కాదు, తెలంగాణ సమాజం అంతా పోయింది. ఉమ్, ఒకరేం కాదు కదా. ఉమ్, పృథ్వీరాజు వచ్చిండు, ఉమ్, బక్క జడిసన్ వచ్చిండు, తులసి చంద్ వచ్చిండు, ఉమ్, ఆంధ్రలో కూడా వచ్చి నిల్చున్నారు ఉమ్, సపోర్ట్గా. ఉమ్, మేమే కాదు, ఆంధ్రలో కూడా వచ్చి నిల్చున్నారు. ఉమ్, సో అప్పుడు మేము పోయినాము. ఉమ్, అంతే తప్ప వాడు పవన్ కళ్యాణ్ కూడా మాకు తెలియదు, వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. మేము నాగేశ్వరరావుకి మద్దతుగా పోయినాం తప్ప ఉమ్, వాడు దాడి చేస్తుంటే, పోలీసులు ఇంటికి పోతుంటే, వాడు తిడుతుంటే, అరెస్ట్ చేయిస్తా, చెప్తా కొడతా అంటుంటే అప్పుడు పోయినాం. ఓకే రైట్. అంతే. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు ఎంతో అనుభవం ఉన్నది. దీనికి కరెక్ట్ మీరు సమాధానం చెప్పాలి. ఎంతోమంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చూసారు, ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారు మీరు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అని ప్రజలకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి నడుస్తున్నదా, ఆధ్వర్యంలో నడుస్తున్నాడా ఇక్కడ ముఖ్యమంత్రి పాలన, లేదా పక్క రాష్ట్రమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కనసందంలో ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ రన్ అవుతుందా అని చెప్పేసి జనాలు అనుకుంటున్న మాట. దీన్ని ఏం చెప్పదలుచుకుంటున్నారు? జనం అనుకుంటలేరు, నేనంటలేను. ఆయనే చెప్పిండు చంద్రబాబు నా గురువు అని చెప్పిండు. రైట్. ఆయనే చెప్తున్నాడు అన్ని. ఆయన చెప్పినే నడుస్తున్నాయి ఇక్కడ అన్ని. ఏం నడుస్తున్నది చూస్తున్నాం. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అరెస్ట్ చేసినావా, మళ్ళీ కాంట్రాక్ట్లు వానికి ఇచ్చినావు కదా. అన్నారం సుందిల్లా మేడగడ్డ కూల్చడానికి కారణం వాడే కదా, కూలిపోవడానికి. మరి వాడిని జైలు ఎందుకు పెట్టలే, వాని ఆస్తులు ఎందుకు జప్తు చేయలే, కేసులు ఎందుకు పెట్టలే, ఏమి లేదు. మళ్ళీ అది లేకపోగా ఇప్పుడు కాంట్రాక్ట్లన్నీ వానికే ఇస్తే మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి. మళ్ళీ ఫార్మా మాఫియా, అప్పుడున్న ఫార్మా మాఫియానే, చంద్రబాబు కాలంలో ఫార్మా మాఫియానే ఇప్పుడున్నది. మొత్తం మాఫియా అందరికీ ఊడిగం చేసేది రేవంత్ రెడ్డి. ఫార్మా మాఫియా అంతా ఆంధ్రోళ్ళే, కాంట్రాక్టర్లు అంతా ఆంధ్రోళ్ళే, భూములన్నీ ఆంధ్రోళ్ళే. ఎక్కడ ఉన్నాయి అన్ని పరిశ్రమలన్నీ వాళ్ళే ఉన్నాయి, అన్ని వాళ్ళే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ రాజ్యం ఉంది, రాజకీయ నాయకులు అంతా వాళ్ళే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు, మీడియా అంతా వాళ్ళదే ఉంది, మాఫియా అంతా వాళ్ళదే ఉంది. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అంతా ఆంధ్రోళ్ళే ఉన్నారు. ఒక్కరు కూడా ఇక్కడ నుంచి పోలేదు. సినిమా వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఇక్కడ నుంచి తరిమేయలేదు. అందుకని వాళ్ళ భూములు, వాళ్ళకి ఇచ్చిన భూముల్ని దురుపయోగం చేస్తే కూడా దాన్ని వెనక్కి తీసుకుంటలేదు ఈ ప్రభుత్వం కూడా. అందుకని తెలంగాణ ప్రజలు పండ్లు నూరుతున్నారు, కళ్ళెర చేస్తున్నారు. అందుకని గ్రహించాలి. ఇప్పుడు మళ్ళీ నిజాం పరిపాలన ఉన్నది, మళ్ళీ ఆంధ్ర పరిపాలన ఉన్నది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నది, మామని చంపేసిన పరిపాలన ఉన్నది. అందుకని తెలంగాణది ఏమి లేదు. తెలంగాణ అసలు సిసలు తెలంగాణ తెచ్చుకోవడానికి మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఉద్యమం చేయాలి. పెద్ద సమావేశాలు పెట్టబోతున్నారు. ఈ రోజు మేము పోలేదు అక్కడికి, వేరే కారణాల వల్ల ఊరూర పెట్టబోతున్నారు. మళ్ళీ ఉద్యమం మళ్ళీ తిరిగి రాబోతుంది. ప్రజల తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమాలు జరగబోతున్నాయి. దాంట్లో అందరం భాగమవుతాం, మీరు కూడా భాగంగా. రైట్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైం కేటాయించినందుకు.